రాయబగారపల్లి పంచాయతీ మండిపేట గ్రామంలో ఉంది. రాజప్ప కుమారుడు అతను ఈయన ఒక యాదవుల దగ్గర 13 లక్షల రూపాయలకు భూమి కొనుక్కొని ఆయన భూమి కాడికి ఆయన పోతూ ఉంటే ఈయన ఆడ దావ పెన్షన్ చేసింది. దావలో పక్కలో ఉండుకొని మల్లేటి సుబ్రహ్మణ్యం కుమారుళ్ళు అశోకు, దాము, లక్ష్మమ్మ, సుబ్రహ్మణ్యము వీళ్ళు నలుగురు చేరుకొని వాళ్ళు ప్రతిరోజు జగడానికి ఇచ్చుకుంటూ వాళ్ళకి పోనీయకుండా దారిలో పోకుండా అడ్డగించుకుంటూ వాళ్ళు ఉండే స్థలమే వచ్చి ప్రభుత్వం భూమి అది. వాళ్ళు ఉండే భూమి వచ్చి అది గ్రామ కంఠం 1 ఎకరా 84 సెంట్లు గ్రామ కంఠంలో వాళ్ళు ఆక్యుపేషన్ చేసి 53 సెంట్లు 1 ఎకరా 53 సెంట్లు పట్టా చేసుకుని ఇచ్చినారు. 49 సెంట్లు ఇంకా గ్రామానికి పెట్టినారు. గుడి ఉన్నది, కోనేరు ఉంది. వాళ్ళు చేస్తూ ఉండేది ప్రభుత్వం భూమికి అటకాయింపు చేసుకుంటూ ప్రభుత్వం 10 మంది సౌకర్యానికి పెట్టుకుండే గుడి స్థానం కూడా వాళ్ళు ఆక్యుపేషన్ చేసుకొని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ దావలో పోతూ ఉంటే వస్తూ ఉంటే కూడా మమ్మల్ని సాటవుల్లో సైకిల్లో తిట్టుకుంటా పోతూ ఉంటే వస్తూ ఉంటే ఈ మాత్రం ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు. వాళ్లకు కొంతమంది లీడర్లకు కూడా చెప్పినాము, ఊర్లో గ్రామస్తులకు కూడా చెప్పినాము. వాళ్ళు చేస్తూ ఉన్నది అరాచకం చేస్తూ ఉన్నారు, దీనికి మాకు న్యాయం చేయమని చెప్పినాము. దానికి 10 మందికి చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు, వాళ్లకు అడగలేదు. ఈరోజు తెల్లారితో ఈ డేట్ ఎంత సార్, తేదీ తెల్లారితో 10 గంటలకు మా అన్న కొడుకు ఆ పొలం దగ్గరికి పోతూ ఉంటే దౌర్జన్యంగా మల్లేటి సుబ్రహ్మణ్యము, అశోకు, దాము, లక్ష్మమ్మ నలుగురు చేరుకొని వాళ్ళ దావలకు పోనీయకుండా అటకాయం చేసి రాళ్లతో కొట్టి ఇబ్బంది పెట్టి వాళ్లకు చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు. ఆడ వాళ్ళకు పోవడంలో వాళ్ళ అడవి పక్క రిజర్వ్ పక్కలో వాళ్ళకు భూమి కూడా ఆడ ఇల్లు కూడా ఉండాలి. రోజు ఊర్లోకి పోయి వస్తూ ఉంటే కూడా సాటసడిలో కూడా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ పైన ఆ భూమిని ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకోమని, ఎంఆర్ఓ విఆర్ఓ హ్యాండ్ఓవర్ చేసుకోమని మేము అందరూ కూడా ఊరిలో గ్రామస్తులు కూడా అందరూ కూడా కోరుతున్నాము. ఇప్పుడు ఆ స్థలంలో వల్లనే మాకు ఇప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంది. వీళ్ళు కొనుక్కోండే భూమిలో చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు. పోతూ ఉంటే వస్తూ ఉంటే సాటవుల్లో సైకిల్లో తిట్టుకుంటుంది. దాంట్లో కోనేరు ఉంది. కోనేరు ఉంటే సుమారుగా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అవుతూ ఉంది. అట్లా కోనేరుని వాళ్ళు ఆక్యుపేషన్ చేసుకొని బాయి అంటూ ఉన్నారు. మీరు దానిపైన చర్య తీసుకొని కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ దానిపైన యాక్షన్ తీసుకొని దాన్ని ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకోమని మేము కూడా అందరూ ఊరు గ్రామస్తులు కూడా కోరుతున్నాం. గ్రామం కోటూరు పోస్టు బయ్యప్ప గారి పంచాయతీలో అక్కడ గవర్నమెంట్ భూమిలో నా భూమికి దారిలో పోతా ఉంటే అక్రమం చేసి ఆ రోజు ఎంఆర్ఓ విఆర్ఓ వచ్చి కూడా ఆ నేలని దారిని తీసినారు. గవర్నమెంట్ ప్రభుత్వం నేలను నువ్వు ఎందుకు అడ్డగేస్తావని చెప్పినారు. కాబట్టి మేము వస్తూ ఉంటే మా నాయన్ని మా అమ్మని పట్టుకొని బూతులంతా తిట్టి వాళ్ళని రాళ్ళతో కొట్టి చెయ్యి అమ్మకిలాగా సైడ్కి దీన్ని స్కాన్ చేపిస్తాను. కానీ కాబట్టి దీనికి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతిరోజు మాకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఇది వీడియో ఆ రోజు జరిగిన వీడియో కూడా నా దగ్గర ఉంది, ఈ రోజు జరిగిన వీడియో కూడా నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేసి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అశోక్ అనే అతడు, సుబ్రహ్మణ్యం, దాము రాళ్ళు ఎత్తుకొని వచ్చి పరిగెత్తి వస్తాడు. నీ వల్ల ఏమవుతుంది చేసుకోరా, నీ రికార్డింగ్ నా దగ్గర రికార్డింగ్ ఉంది అంటే నేను గవర్నమెంట్ భూమి ప్రభుత్వం పోనీ 10 మంది పోయే దారిని పోమని నేను చెప్తానే ఉంటాను. ఇక్కడ కొట్టిపించి రాళ్ళతో గుద్దిపించి ఇక్కడ ఎముక ఎత్తునకు అవుతా ఉండలేదు. ఇక్కడ కొట్టిపించినారు. కానీ దీన్ని తీవ్రంగా తీసిన కంప్లైంట్ ఇస్తూ ఉన్నాను. దీన్ని ఆపే పరిస్థితి లేదు, దీన్ని నిలవడానికి కారణం లేదు. ఊరు గ్రామ పెద్ద మనుషులు కూడా చెప్పినాను, 15 రోజుల ముందే చెప్పినాను. ఇట్లా అరేనా అన్న ఇట్లా చెప్పినాను, అన్న ఇట్లా మా నాయన్ని చెడ్డ మాటలు తిడుతూ ఉన్నారు, దీన్ని కొంచెం చూడన్న కట్టిగా చెప్పినా గౌరవంగా మీరు పెద్ద మనుషులు కాబట్టి నేను మాట ఇచ్చి నేను చెప్పినాను. కానీ వాళ్ళు వింటూ ఉండలేదు. నిన్న కొట్టినారు, మొన్న వచ్చి గలాటుకు వచ్చి అక్కడ పోయాక వదులుతూ ఉండలేదు. అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకుంటా ఉండలేదు. అరే అనేసి మా ఎంఆర్ఓకి ఫస్ట్ రోజు చెప్పినాను, ఆ రోజు చెప్పినాను. వాళ్ళు వచ్చి దారి ఎత్తేయమని చెప్పినారు. ఎంఆర్ఓ చెప్పినారు. ఎంఆర్ఓ మాటను కూడా పట్టించుకోలేదు. ఎంఆర్ఓ పట్టించుకోలేదు. ఆ విషయం ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారా? ఈ రోజు కంప్లైంట్ నేను కొట్టిందని కంప్లైంట్ ఇచ్చేసి తర్వాత అక్కడ ఎంఆర్ఓ దగ్గర నేను పోతా ఉన్నాను.